యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఆంటీ హర్ట్ అయితే కనీసం మనకి ఈ ఆశ్రయం కూడా ఉండదు. అప్పుడు మీతో పాటు నేను అరవాలి, గూడు లేని అభాగ్యులమమ్మా దేవా అంటూ అడుక్కోవాలి. అవసరమా? అమ్మ ఏమీ అనుకోదు, కానీ అన్ని నువ్వే అనుకుంటున్నావు. నీ జాతో అమాయకత్వం అర్థం కావడం లేదు. నాకు మాత్రం నీ దెబ్బకి ఎక్కడెక్కడ మండిపోతుంది. అమ్మా నీకు దండం పెడతాను, కాస్త బర్ణాలు తీసుకురా అమ్మా. ఇప్పుడే తీసుకొస్తా, ఇప్పుడే తెస్తా. మీరు టెన్షన్ పడకండి, ఆంటీ బర్నల్ తెస్తుంది. నేను చున్నీతో గాలి ఊదుతాను, మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. ఏరా పిచ్చి కుక్క, ఎలా ఉందిరా మంట? తిక్క కుదిరిందా? ఇలాంటి వేడి వేడి వడ్డింపులు ఇంకా చాలా ఉన్నాయి. రోజుకో వెరైటీతో ఒళ్ళు వాచిపోయేలా తిందువు గాని. నా మెళ్ళు 3 ముళ్ళు వేశానని విర్రవీగుతున్నావేమో పిచ్చి వెదవా. ముళ్ళ కిరీటాన్ని తెచ్చుకొని తలకి తగిలించుకున్నావురా. ఎంజాయ్ ది పెయిన్. అలా చూస్తున్నావేంటి మహి? ఏంటో ఎక్స్ప్రెషన్? బాధండి, బాధ. మీ బాధను నా నరనరాల్లో ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవుతున్నావా? నేను కదే ఫీల్ అవ్వాల్సింది, నా కర్మ కాకపోతే. పృథ్వీ చేయి చూపించు. అయ్యో ఆంటీ, బర్నల్ మొత్తం ఆయనకి రాసిస్తున్నారు, మరి మీకెలా? నాకా? నాకెందుకు? నెక్స్ట్ నెంబర్ నువ్వే కదే. అదే ఆంటీ, మీకు ఇంట్లో ఎమర్జెన్సీగా అవసరం ఉంటుందేమో అని. ఏం పర్లేదులే మహి, నేను ఇంకోటి తెప్పిస్తాను. త్వరగా తెప్పించండి ఆంటీ, ఎప్పుడు ఏది అవసరం ఉంటుందో చెప్పలేం కదా. ఏంటో విధి, అన్ని కష్టాలు నా అనుకున్న వాళ్ళకే వస్తున్నాయి. అమ్మో, ఇంటికి కోడలు తెచ్చుకున్నట్లేదు, ఏదో కొరువులు తీసుకొచ్చి పెట్టుకున్నట్టుంది. పోన్లేమో, ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది, నేనే తొందరపడ్డాను. పోయి పోయి చిన్నోడా, ఏదో డీప్ థింకింగ్ లో ఉన్నట్టున్నావు. ఏం లేదు బామ్మ, ఊరికినే ఆలోచించుకుంటూ కూర్చునే వయసు నాది, నీది కాదు నాన్న. డిస్టర్బ్ చేసినట్టున్నాను, ఆలోచించుకో ఆలోచించుకో. ఆనంద్, విరాజ్ ఇదిగోరా. అన్నయ్య, మన కంపెనీ సీనియర్ మేనేజర్కి ఫోన్ చేసామంట కదా, మన కంపెనీ నెట్వర్క్ డీటెయిల్స్ గురించి. ఇది దానికి సంబంధించిన ఫైలే. సారీ అన్నయ్య, అది అవునరా, ఆయనకెందుకురా ఫోన్ చేయటం? నన్ను అడిగితే నేనే చెప్పేవాడిని కదా. అయినా ఉన్నట్టుండి నీ దృష్టి ఇటువైపు మళ్ళిందేంట్రా? అయినా బిజినెస్ నేను చూసుకుంటున్నాను కదా, ఇప్పుడు నీకేం అవసరం వచ్చింది? అడుగుతున్నాను కదా విరాజ్, సమాధానం చెప్పు. అంటే అన్నయ్య, ఇన్నాళ్ళు కంపెనీని ఒక్కడవే చూసుకుంటున్నావు కదా, నేను కూడా తోడైతే నీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని. విరాజ్ గ్రేట్ రా. హార్టీ వెల్కమ్. ఇంతకన్నా ఏం కావాలరా? అత్తయ్య గారు, విరాజ్ ఇప్పుడు మ్యూజిక్ లైఫ్ గోల్ అనేవాడు, సడన్ గా ఏంటి బిజినెస్ ఫైల్స్ అంటున్నాడు? ఇదేదో డౌట్ పడాల్సిన విషయంలాగా అనిపించటం లేదా అత్తయ్య గారు? ఏది ఏమైనా మన చిన్నోడు బిజినెస్ చూసుకుంటాడు అంటే ఖచ్చితంగా ఈ ఇంట్లో శుభవార్తే.
ఎప్పుడు మ్యూజిక్ ధ్యాసలో పడిపోయి బిజినెస్ పేరు చెప్తేనే చిరాకు పడి వెళ్ళిపోయేవాడివి. ఈ రోజు నువ్వే బిజినెస్ చూసుకుంటాను అంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా చిన్నోడా. బామ్మా వాడిని చెప్పనివ్వు. విరాజ్, ఆర్ యు సీరియస్? బిజినెస్లో నేను కూడా నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ రా విరాజ్. నువ్వు నాతో ఉంటే నాకు వర్క్ ప్రెషర్ 50% తగ్గిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆనంద్, ఇన్నేళ్లలో ఎప్పుడు గుర్తురాని కంపెనీ బాధ్యతలు ఇప్పుడెందుకురా వాడికి గుర్తొచ్చాయి? అడగ్గానే అప్పచెప్పడానికి బిజినెస్ ఏమైనా ఆట వస్తువా? ఆలోచించక్కర్లేదా? ఏంటి విరాజ్, ఆల్రెడీ నీ ప్రొఫెషన్ బాగానే ఉందిగా, ఖాళీగా ఉన్నావు, ఏదో ఒకటి చెయ్యాలి అనేది ఏమీ లేదు కదా. మరీ అంత సడన్గా కంపెనీ వ్యవహారాలు చూసుకుంటానని అనడమేంటి? అంత అవసరం ఏమొచ్చిందిరా ఇప్పుడు నీకు? మామ్, ఈ మాట ఇప్పుడు మీతో చెప్పడం వల్ల వింతగా అనిపిస్తుందేమో, కానీ బిజినెస్కి సంబంధించిన నిర్ణయం నేను గతంలోనే తీసుకున్నాను. మీ దగ్గర బయటపడలేదంతే. అయినా నేనేం చిన్నపిల్లాన్ని కాదు మామ్. నాకు నిర్ణయం తీసుకునే మెచ్యూరిటీ ఎప్పుడూ వచ్చింది. అందుకే నా లైఫ్కి సంబంధించిన కొన్ని నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవడం మంచిదనుకుంటున్నాను. ఇదేమీ తప్పుడు ఆలోచన కాదన్న అభిప్రాయం. ఆలోచన మంచిదే కావచ్చు విరాజ్, కానీ ప్రతి అడుగుకు ఒక టైం ఉంటుంది. దాని వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంటుంది. నేను నిన్ను అదే అడుగుతున్నాను. చూడు విరాజ్, ఈ కుటుంబానికి నీ జీవితానికి మేలు జరుగుతుంది అంటే నువ్వు తీసుకునే ఏ నిర్ణయానికైనా నేను అడ్డు చెప్పను. కానీ ఎవరి మేలు కోసమో తోచిన నిర్ణయాలు తీసుకుంటాను, కంపెనీ వ్యవహారాలు చూసుకుంటానంటే నేను మాత్రం ఒప్పుకోను. మామ్, అవును, ఈ మధ్య ఈవిడి విషయంలో నీ వ్యవహారం కొన్ని అనుమానాలకి తావిస్తుంది. ఇటువంటి సమయంలో నువ్వు తీసుకునే ఇలాంటి నిర్ణయాలను నేను సమర్థించలేను, అస్సలు ఒప్పుకోను. ఏమంటున్నావు మామ్? అవునరా, అవకాశం చిక్కితే ఉన్నదంతా దీనికోసం దారదత్తం చేస్తాం. నా కొడుకు మంచితనం మరొకరికి అవకాశంగా మారడం నాకిష్టం లేదు. అలా జరగనివ్వను. అందుకే అడ్డు చెప్తున్నాను. నా కోసం ఈ కుటుంబం ఏది కోల్పోవద్దు. నేను ఏది ఆశించడం లేదు. నా గురించి ఎవ్వరూ ఇంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కొత్తగా మేం పడే ఇబ్బందులేమీ లేవమ్మా. ఉన్న పీడ విరగడైతే అదే చాలు. అమ్మా, ఎందుకు ప్రతి విషయాన్ని ఇలా భూతద్దంలో చూస్తూ కాంప్లికేట్ చేసి మాట్లాడడం? ఇప్పుడు విరాజ్ ఏమడిగాడని దానికి ఏదేదో డిస్కషన్ ఏంటి? విరాజ్ ప్రొఫెషనల్ లైఫ్లో బిజీగా ఉన్నా ఫ్యూచర్లో చూసుకోవాల్సింది మన బిజినెసే కదా. ప్రస్తుతం ఈ విడాకులు సంథింగ్ ఇష్యూస్ వల్ల కూడా తనకు కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. కనీసం ఈ బిజినెస్ వ్యవహారాల వలనైనా మనసుకు కాస్త డైవర్షన్ ఉంటుంది కదా, అదెందుకు ఆలోచించడం లేదు? విరాజ్ ఆలోచన నువ్వన్నట్టుగా ఉంటే నాకెందుకురా అభ్యంతరం ఉంటుంది? కానీ వాడి ఆలోచన అలా లేదనే కదా ఇదంతా. ఈవిడి గారి గురించి విరాజ్ ఏం చెయ్యాలని ప్రయత్నించినా నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను. అది తెలుసుకుని మసలుకుంటే ఈ ఇంట్లో అందరికీ మంచిది. ఇది కదా అత్తయ్య గారి ఎమోషన్ అంటే. ఏదైనా చెడగొట్టడానికి మనం ఇలా హింటిస్తే చాలు, కంటెంట్ మొత్తం కన్విన్స్ చేసేస్తుంది. పిచ్చత్తయ్య, ఇది చాలు మనకి. ఎవరి మేలు కోసమో తోచిన నిర్ణయాలు తీసుకుంటాను, కంపెనీ వ్యవహారాలు చూసుకుంటానంటే నేను మాత్రం ఒప్పుకోను. ఈవిడి గారి గురించి
విరాజ్ ఏం చెయ్యాలని ప్రయత్నించినా నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను. విరాజ్, అన్నయ్య, ఏంట్రా ఆఫీస్ అంటేనే ఇరిటేట్ అయ్యేవాడివి, అలాంటిది నువ్వు ఆఫీస్కి వస్తానంటే అమ్మే కాదురా నాకు ఆశ్చర్యంగానే అనిపించింది. నీ నిర్ణయం వెనక ఏ బలమైన కారణం లేదు అంటే ఎవ్వరూ నమ్మలేవురా. ఏం జరిగింది చెప్పు. నా కోసం నువ్వు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటావు. నీ అన్నగా నాకు నీకోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది కదరా. అదేంటో చెప్పరా. నీకోసం నా వల్ల అయిన ప్రయత్నం నేను చేస్తాను. చెప్పు విరాజ్. నీ వెనకున్న ప్రాపర్టీస్ అన్నీ నా చేతిలోకి రావాలి. ఆ తర్వాత చైత్ర జీవితాంతం నీతోనే ఉంటుంది. ఏమంటావు? మీ అన్న ఆనందున్న ప్లేస్ నాదవ్వాలి. నాకు చైత్రకు మధ్య మన ఇంట్లో వాళ్ళు కట్టిన అడ్డుగోడను తొలగించాలంటే ఈ కుటుంబ వారసుడిగా నా వాటాగా నేను పొందాల్సిన పూర్తి ఆస్తిని నేను వదులుకోవాలన్నయ్య. విరాజ్, ఏంట్రా నువ్వనేది? అవునన్నయ్య, చైత్రతో నేను కలిసి బతకాలంటే ఈ పని నేను చేయక తప్పదు. దానికి దీనికి ఏంట్రా సంబంధం? చూసావు కదా ఫైల్, మన కంపెనీ టర్న్ ఓవర్ కూడా చూసావు కదా. మన ఆస్తుల వివరాలు కూడా నీకు తెలియనివి కావు. వాటిలో సగం రా నీ వాటా. దాన్ని నువ్వు వదులుకోవడమా? ఎవడ్రా వాడు? విఠల్ రావు. విఠల్ రావా? అవునన్నయ్య, ఆ విధవే. సీతారత్నం గారి మీద తప్పుడు మనిషి అని ముద్ర పడ్డానికి కారణం వాడే. వాడిప్పుడు ఫారిన్ కంట్రీలో ఉంటున్నాడు. వాడితో నిజం చెప్పించాలి. చైత్ర తల్లిగారు ఏ తప్పు చేయని పవిత్రురాలు అని వాడి నోటితోనే అందరికీ చెప్పించాలి. ఆ కుటుంబానికి అంటిన మచ్చ ఆ విఠలరావు గారి చేతులతో తుడిపించి మన ఇంట్లో వాళ్ళందరి కళ్ళు తెరిపించాలి. వాడి పని చేయాలంటే నా ఆస్తి మొత్తం వాడికి కావాలి అన్నాడు. అందుకని వాడు అడిగిన దానికి ఒప్పుకున్నావా? నాకు చైత్ర కన్నా ఏది ఎక్కువ కాదన్నయ్య. చైత్రని అమ్మ దగ్గరికి తీసుకోవాలి. అది జరగాలంటే సీతారత్నం గారి గురించి అమ్మకి పూర్తిగా తెలియాలి. సీతారత్నం గారి గురించా? అవునన్నయ్య, ఆ సీతారత్నం గారు మన కంపెనీ మనుగడ కాపాడడం కోసం ఎంతో కృషి చేశారు. నిజాయితీగా మన తాతగారి దగ్గర పనిచేశారు. ఇప్పటికీ ఆవిడ మన తాతగారి ఆశయాలకు ఆలోచనలకు కట్టుబడే అమ్మ ఒడిని నడుపుతున్నారు. ఆవిడ మంచితనం, మాతృహృదయం గురించి అమ్మకి అర్థమైనప్పుడే అన్నయ్య చైత్ర విషయంలో తను ఎంత పొరపాటు చేసిందో తెలుసుకుంటుంది. చైత్రని కోడలిగా స్వీకరిస్తుంది. కానీ విరాజ్, అందుకు ఇంత పెద్ద నిర్ణయం? ప్రస్తుతం ఈ సమస్యకి వేరే మార్గం లేదన్నయ్య. వాడు నీ సర్వస్వాన్ని లాగేసుకుంటున్నారా? అది ప్రాణం లేని డబ్బు మాత్రమే అన్నయ్య. నాకు చైత్రకి మించిన సర్వస్వం ఏదీ లేదు. విరాజ్, నువ్వేనారా జీవితకాలం నీకు శిక్ష విధిస్తున్నాను అని తన మెడలో తాలి కట్టి వదిలేసిన విరాజ్వి? ఇప్పుడు తన కోసం నిన్ను నువ్వే వదులుకోవడానికి సిద్ధపడిపోతున్నావు. అసలు ప్రేమ అన్న పదం కూడా మీ మధ్య చిన్న పదం అనిపిస్తుంది నాకు. రే విరాజ్, యు ఆర్ గ్రేట్. విరాజ్, నీ మాటలు విన్నాక, చైత్ర మీద నీకున్న ప్రేమ పవర్ ఏంటో తెలిసాక నాకొకటే అనిపిస్తుందిరా. నీ నిర్ణయాన్ని ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా 100% అమలు చేసి తీరుతావు. ఇందులో నాకే అనుమానం లేదు. కానీ బాధంతా ఒక్కటే. ఒక అనామకుడికి నీ ఆస్తిని దారదత్తం చేయాలనుకుంటున్నావు చూడు, అదేరా. వాడితో నిజం చెప్పించాలంటే నాకు వేరే మార్గం కనిపించట్లేదన్నయ్య. సారీ విరాజ్, లైఫ్ గురించి నీకు నాకన్నా బాగా తెలిసిన నమ్మేవాడిని నేను. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం అమలు కావాలన్నా అంత సులభంగా జరగదురా.
అయితే చైత్ర? ఎస్, చైత్ర ద్వారానే ఇది జరగాలి. తప్పకుండా అన్నయ్య. ఓకే, ఈ నిర్ణయంలో నీ వెంట నేను ఉంటాను. ఇలా అయినా మీ లైఫ్కి ఏర్పడ్డ అడ్డుగోడ తొలగిపోవాలి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఏటా మన కంపెనీలో గ్రాండ్గా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తాం. అది నీకు తెలిసిందే కదా. అందులో గెలిచిన వాళ్ళకి బోర్డులో తమ నిర్ణయాన్ని అమలు చేసే అవకాశం లభిస్తుంది. అంటే అది నీకు నాకు కాదు, ఓన్లీ లేడీస్, మన ఇంటి ఆడవాళ్ళకే. విరాజ్ గారు ఉన్నారా? ఉన్నారమ్మా. బ్రతికున్నంత వరకు ఈ ఇంటికి దూరంగానే ఉండాలనుకున్నాను. కానీ నిన్ను బ్రతికించుకోవడానికి ఇక్కడి వరకు రాక తప్పలేదు. ప్రతిరోజు నా చేతి కాఫీనే కావాలన్నారు కదా, తాగండి. పంచదార వేసావు కదా? ఎలా ఉంది? అంటూ టేస్ట్ బాగుందని మొత్తం తాగేయకుండా మాకు కొంచెం షేర్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. తమరు సిప్ చేయడం అయిపోయాక మాకు షిఫ్ట్ చేయండి. వెయిట్ ప్లీజ్, ఫస్ట్ నన్ను పూర్తిగా సిప్ చేయని. అయ్యో విరాజ్, నీ కాఫీ ఎవరిచ్చారు? ఫ్లాస్క్లో ఉంటే పోసుకుని తాగుతున్నాను. మీకెందుకు శ్రమ అని. సరే, వెళ్ళిపోయింది లేరా. ఉందేంటి? నువ్వు సిప్ చేసి ఇచ్చావనా? నీకు కూడా అలాగే అనిపిస్తుందేమో. ఏమో. మధురా, హే మధు, వాట్ ఎ సర్ప్రైజ్. చాలా కాలం తర్వాత కలిసావు. ఇన్ని రోజులు ఏమైపోయావు? కనీసం కాల్ కూడా లేకుండా ఇలా సడన్ గా వచ్చేసావేంటి? నువ్వెలా ఉన్నావు విరాజ్? ఫెంటాస్టిక్. ఇంతకీ ఇది నీ బేబీయేనా? అవును. ఐ సీ. విరాజ్, ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ మధు, ఐ మీన్ మధుర. ఇప్పుడు ఇలా చూడడానికి సైలెంట్ గా ఉంది కానీ ఒకప్పుడు మహా అల్లరి చేసేది. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. హే,
ఇందుకీ నువ్వు పాప వచ్చారు. పాప ఫాదర్ ఎక్కడ? మధు అడుగుతుంది నిన్నే. పాప ఫాదర్ ఎక్కడ? పాప ఫాదరా? యా. ఏంటి తనని మాకు పరిచయం చేయవా? ఏమని పరిచయం చేయను విరాజ్? పాప తండ్రి ఎవరు అని పరిచయం చేయమని అడిగితే ఏమని సమాధానం చెప్పను? చెప్పానమ్మా తనకి చాలా అల్లరని. ఇప్పుడు నువ్వేమన్నావో నీకేనా అర్థమైందా? నువ్వే అర్థం చేసుకోవట్లేదు విరాజ్. నేను చెప్పింది సరిగ్గానే ఉంది. నా పాప తండ్రి ఎవరు అని నన్ను అడిగితే ఏమని సమాధానం చెప్పాలి అంటున్నాను.